నేను జర్నలిస్ట్ విప్లవశ్రీ నేనెందుకు హిందువుని కాకుండా పోయాను అనేటటువంటి ఒక పుస్తకానికి సంబంధించిన సమీక్షను ఈ వీడియోలో మనం చూద్దాం. ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి 90 ఏళ్లు దాటింది. ఈ సుదీర్ఘ కాలంలో ఆర్ఎస్ఎస్ గాని దాని అనుబంధ సంస్థలు గాని కుల వివక్షకు అంటరానితనాలకు వ్యతిరేకంగా చేసిన ఒక్క పోరాటాన్నైనా చూపమనండి. కుల నిర్మూలన గురించి మాట్లాడిన ఒక్క సందర్భాన్నైనా ఉదహరించమనండి. దళితులను ఆలయాల్లోకి ప్రవేశించనీయకుండా అడ్డుకున్న ఘటనలు, పెళ్లి సందర్భంగా గుర్రం ఎక్కి ఊరేగించనీయకుండా అడ్డుకున్న సంఘటనలు దేశంలో రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి కదా. అలాంటి సందర్భాల్లో దళితుల పక్షాన ఆర్ఎస్ఎస్ నిలబడి వారి ఆత్మగౌరవం కాపాడిన ఒక్క సందర్భం గురించైనా సాక్ష్యం చూపించమనండి. అస్సలు సమస్యే లేదు, వాళ్ళతో సమాధానం ఉండదు. ఆర్ఎస్ఎస్ చరిత్రలోనే అది దళితుల, ఆదివాసీల ఆత్మగౌరవం పక్షాన నిలబడిన సందర్భము లేనే లేదు. ఇలా రాసింది ఎవరో కాదు, 13 ఏళ్ల వయస్సులో ఆర్ఎస్ఎస్ లో చేరి క్షేత్రస్థాయి గణనాయకుడి నుండి శిక్షకుడిగా జిల్లా ప్రధానాధికారిగా ఎదిగి ఆ సంస్థ లోతుపాతులను కళ్ళారా చూసి అనుభవించిన భన్వర్ మేఘ్వాంశీ ఆయన రాసిన నేనెందుకు హిందువును కాకుండా పోయాను, ఆర్ఎస్ఎస్ సహవాసం పట్టిన ఒక దళితుని ఆత్మకథ పుస్తకంలో ఈ సంస్థ నిజస్వరూపాన్ని, దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరాన్ని తన స్వంత అనుభవం నుండి కళ్ళకు కట్టినట్టు వివరించారు ఆయన. భన్వర్ మేఘ్వాంశీ తన ఆత్మకథగా రాసిన ఈ పుస్తకంలో 3 ప్రధాన అంశాలు మనం చూడవచ్చు. ఒకటి, ఆర్ఎస్ఎస్ నిజ రూపం. అది నడుపుతున్న వివిధ సంస్థలు, వాటి శాఖోపశాఖలు, వాటి నిర్వహణకు సేకరిస్తున్నటువంటి నిధులు, వారు నడుపుతున్నటువంటి శాఖల్లో ఏమి నేర్పుతారు, ఆచరణలో వారు ఎలా ప్రవర్తిస్తారు. ఇక రెండో అంశాన్ని చూసుకున్నట్టయితే హిందూ బంధువుల మాటున ఆర్ఎస్ఎస్ కొనసాగిస్తున్న కుల వివక్ష, వర్ణాశ్రమ వివక్షలు, దానికి వారు చెప్పే మోసపూరితమైన మాటలు, కాల్పనిక కథలు. ఇక మూడోది, ఆర్ఎస్ఎస్ ఎదుర్కోవటం అంటే మతం మారటమో, పారిపోవటమో, మౌనంగా ఉండటమో కాదు, సామాజిక చైతన్య శక్తులతో కలిసి పనిచేయాలని బోధించారు. ఆర్ఎస్ఎస్ ఉచ్చులో చిక్కుకుని బయటపడినటువంటి అనేక మంది వివిధ కోణాల్లో ఆవిష్కరించారు. కానీ హిందువుల ఐక్యత పేరుతో కుల వివక్షను కొనసాగిస్తున్న దాని సామాజిక కోణాన్ని ఈ పుస్తకంలో రచయిత చూపించారు. అయోధ్యలో రామ మందిరం కట్టాలని 1990లో ఆర్ఎస్ఎస్ చేపట్టిన కరసేవలో పాల్గొనేందుకు భన్వర్ మేఘ్వాంశీ తన 15 ఏళ్ల వయస్సులో ఉత్తరప్రదేశ్ జైల్లో నిర్బంధింపబడ్డాడు. ఆ తర్వాత ఉన్న స్వంత జిల్లా భిల్వార్ అంటే రాజస్థాన్లోనిది కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన చేయాలని 1991 మార్చి 12న ఆర్ఎస్ఎస్ ఇచ్చిన పిలుపులో పాల్గొని తీవ్రమైన లాఠీ దెబ్బలు తిన్నాడు ఆయన. కరసేవ ప్రదర్శనను మత సంఘర్షణలను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ భావించి నమాజ్ సమయంలో ముస్లింలు ఎక్కువగా నివసిస్తున్న గుల్మండి ఏరియా మీదుగా ప్రదర్శనకు వెళ్లాలని పట్టుబడటం, పోలీసులు అడ్డుకోవటం, వారిపై ఆగంతకులు రాళ్లు రువ్వటం, లాఠీ చార్జ్, తదనంతరం పోలీసు కాల్పులు, రతన్ లాల్, సురేష్ జైన్లు మరణించడం వెంటనే జరిగిపోయాయి. రామ మందిర నిర్మాణం కోసం జరిగిన పోరాటంలో అమరులయ్యారని బీజేపీ నాయకులు ప్రకటించేశారు. వీరి అస్థికలను ఊరు వాడ ఊరేగించాలని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ పిలుపునిస్తుంది. ఈ సందర్భంలో గోద్రా రైల్లో చనిపోయిన కరసేవకుల చితాభస్మాలను గుజరాత్ అంతటా చేసిన ఊరేగింపులు, పుల్వామా ఉగ్రవాద దాడుల్లో చనిపోయిన జవాన్ల పార్థివ దేహాలను వారి స్వంత రాష్ట్రాల్లో చేసిన ఊరేగింపుల సారూప్యత వాస్తవానికి ఈ కాల్పుల్లో చనిపోయిన 2 కరసేవకులు కాదని, అమాయకులు అని భన్వర్ మేఘ్వాంశీ తెలుసుకుంటాడు. అయినా కరసేవ మత్తు, దేశభక్తి పిచ్చి, పాంచజన్య పత్రిక రాతలు తనను మతమౌఢుడిగా మార్చివేసినందున ఈ అస్థి కలశ యాత్ర తన గ్రామానికి వచ్చిన సందర్భంగా పూలతో, తోరణాలతో అలంకరించడంతో పాటు ఆ యాత్ర నిర్వాహకులకు రాత్రి భోజనం తన ఇంట్లోనే ఏర్పాటు చేశాడు భన్వర్. ఆర్ఎస్ఎస్ నిజరూప దర్శనాన్ని చూసింది ఈ సంఘటనలోనే. ఆయన జీవితాన్ని మార్చివేసింది ఈ దళితుడు ఏర్పాటు చేసిన భోజనమే. భోజనానికి బయలుదేరే ముందు సేవా భారతి జిల్లా కార్యనిర్వాహక అధికారి, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ బేరర్ అయిన నందలాల్ కిస్ట్ భన్వర్ భుజంపై చెయ్యి వేసి,
చూడు దోస్త్, మన నాయకుల వరకు మీ ఇంట్లో నీతో పాటు కూర్చుని ఒకే కంచంలో తినడానికైనా సిద్ధం. కానీ వచ్చిన చిక్కేమిటంటే మన నాయకులతో పాటు సాధువులు సంత్లు కూడా ఉన్నారు. వారిని మీ ఇంటికి భోజనానికి రమ్మంటే కోపం రావచ్చు. వాళ్ళు మడి ఆచారాలు అలాంటివి పాటిస్తారు. అందుకని మీ ఇంట్లో చేసిన వంటకాలన్నీ మూట కట్టించు, కార్లో పెట్టించు, ఆపై ఊళ్ళో తింటారు అని తన నిజ రూపాన్ని చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక కుటుంబంలో ఊరిలో పరువు పోతుందనే భయంతో కార్లో వంటలన్నీ సర్ది పెడతాడు. అయితే ఆ వంటలు వారు తినలేదని ఊరి బయట పారేశారని మిత్రుని ద్వారా విని ఆ స్థలం దగ్గరకు బన్వర్ మేఘ్వంశీ వెళ్ళి చూసి కాకులు, గద్దలు, కుక్కలు, చీమలు ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా తమ ఆకలి తీర్చుకుంటూ కనిపించాయి అక్కడ. నాకు దుఃఖం తన్నుకొచ్చింది అని రోధిస్తాడు ఆయన. ఏ సంఘ ఆశయాల కోసమై అహరహం శ్రమించానో ఈ సంఘ పెద్ద మనుషులే నా గోడు పట్టించుకోకపోతే ఇంతకన్నా ఆత్మహత్య చేసుకోవడం మంచిదనుకుని అన్నంలో ఎలుకల మందు కలుపుకుని తినేస్తాడు. తన అన్న గ్రామ డాక్టర్ వల్ల ప్రాణం కాపాడబడిన తర్వాత తన మదిలో రేగిన అలజడి, తన జీవితంతో ఆడుకున్న ఆర్ఎస్ఎస్ కపటత్వం మీద ఆయన రగిలిపోతాడు. హిందువుల ఏకత్వ నినాదాల మాటున దాపుడు వ్యవహారంగా నడుపుతున్నటువంటి వర్ణాశ్రమత్వాన్ని, వివక్షతను ప్రజల్లో ఎండగట్టాలని, చివరి శ్వాస వరకు అదే పని చేసి తీరాలని ప్రతిజ్ఞ చేసుకుంటాడు. ఆ రోజు నుండి అదే పనికి అంకితమై ఆయన చేసిన కృషి ఈ పుస్తకంలో ప్రతి పేజీలో పాఠకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం ఏబీవీపీ ప్రభావంతో సమిదలైపోతున్న విద్యార్థులను కాపాడుకునేందుకు గాను దానితో తలపడేందుకు భిల్వారాలోని ప్రభుత్వ కాలేజీలో BAలో చేరతాడు. మిత్రునితో కలిసి విద్యార్థి అధికార రక్షక సంఘ్ అని చెప్పేసి ఒక సంఘాన్ని, ఆ తర్వాతి కాలంలో దళిత్ యాక్షన్ ఫోర్స్ అనే యువజన సంఘాన్ని స్థాపిస్తాడు. ఆర్ఎస్ఎస్ ను ఎదుర్కోవడానికి మతం మారటమే సరైన మార్గం అని ముస్లిం మతంలో చేరేందుకు మదర్సాలో చేరుతాడు. ఆ ముస్లింలు నాలాంటి మనుషులేనని నాకు బోధపడింది. ముస్లింల పరిస్థితులు కూడా దళితుల మాదిరే ఉన్నాయని చెప్పేసి గుర్తిస్తాడు. ఆ తర్వాత క్రైస్తవాన్ని స్వీకరించాలని ప్రయత్నిస్తాడు. ఎందుకో నేను ఒక దిగుడు బావిలోంచి బయటపడి వేరే బావిలోకి దూకడం లేదు కదా అని సంశయిస్తాడు. ఏ మతమైనా ఒకటే, ఎండిపోయిన బావి లాంటిది అనిపించింది. మతాల నుండి విముక్తి పొందడంలోనే మానవుడికి అసలైన విముక్తి లభిస్తుందని చెప్పి అర్థం చేసుకున్నాను అనే నిర్ధారణకు వస్తాడు ఆయన. సంఘ దివాలా కోరు సిద్ధాంతాలని ఎండగట్టడానికి, తన అభిప్రాయాలు వెల్లడించడానికి దహక్లే అంగారియా అనే పక్షపత్రికను, మరికొద్ది కాలానికి వజ్రభారతం పత్రికను స్థాపిస్తాడు. ఈ క్రమంలో ఆయన అంబేద్కర్, ఫూలే, పెరియార్, కార్ల్ మార్క్స్, లెనిన్ రచనలను అధ్యయనం చేస్తాడు. కాషాయ దళం చరిత్రనే కాదు, మహనీయుల కృషిని కూడా ఎలా వక్రీకరిస్తుందో అర్థం చేసుకుని ఈ దేశానికి, ముఖ్యంగా ఈ దేశంలోని దళిత గిరిజన ప్రజా సముదాయ అభ్యున్నతికి ఆర్ఎస్ఎస్ మించిన మరో పెను ప్రమాదం లేనేలేదు. అదొక నయవంచక సంస్థ అని బలంగా నిర్ధారించుకున్నాడు. గోద్రా రైలు సంఘటన తర్వాత గుజరాత్ లో జరిగిన ఘోర మారణకాండ, ఆ తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే మనం చూసుకున్నట్టయితే రాజస్థాన్ లో త్రిశూల యాత్ర పేరుతో పేట్రేగినటువంటి మత ఘర్షణలపై ఆయన చేసిన బహుముఖ కృషి పాఠకులను కర్తవ్య బోధకులనుగా చేసి తీరుతుంది. దారుణ మతమారణ కాండపై వైబ్రెంట్ గుజరాత్ పేరిట దేశీయ కార్పొరేట్ కంపెనీలు, కిరాయి మీడియా, సోషల్ మీడియా అపవిత్ర కృషి, గుజరాత్ నుంచి ఢిల్లీకి చేరుకున్న రక్త పంకిలమైన ఈ రెండు చేతులు చారిత్రకమైన ఎర్రకోట బురుజులను 15 ఆగస్టు నాడు తాకేలా చేశారు. ఒక మృత్యు విహారిని ఈ దేశ ప్రజల ఆశాజ్యోతిగా, భవిష్య నిర్మాతగా మలిచారు. ఢిల్లీ అధికార పీఠానికి ఎగబాకేందుకు జాతి హననానికి పాల్పడిన పెద్ద మనిషి కుర్చీ ఎక్కి శాంతి, సహజీవనం, సౌభ్రాతృత్వం గురించి మాట్లాడటం మన కాలపు విషాదాల్లోకెల్లా విషాదం అని ఆవేదన చెందుతాడు. మన నమ్మకాలు, మన నడవడికలకు పరీక్ష కాలం ఇది. మన రాజ్యాంగ విలువలు కాపాడుకోవటం కోసం నికరంగా నిలబడకపోతే, పోరాటం చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు అని మతోన్మాదులు కాని వారినందరినీ బన్వర్ మేఘ్వంశీ హెచ్చరిస్తాడు. కవిత్వం ద్వారా ప్రశ్నిస్తాడు. మనుస్మృతిని తగలబెట్టడంతోనే ఆగిపోయావెందుకు బాబాసాహెబ్? అదే మనువు దాగిన అసంఖ్యాక పుటలకు, అదే మనువు తిష్టవేసిన సవర్ణుల మస్తిష్కాలకు నిపు పెట్టేదెవరు? ఎందుకు సోదరా ఏకలవ్య కోరిన వెంటనే నీ బొటన వేలిని ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా ఇచ్చేశావు? అంతకన్నా అలాంటి దుర్మార్గపు దక్షిణ అడిగిన ఆ ఆచార్య వారి తల నువ్వే తీసేసి ఉంటే ఎంత బాగుండేది అని తన కవిత్వం ద్వారా పాఠకులను ఆలోచింపజేస్తాడు.